హాయ్ అండి, నమస్తే. నేను మీ మాధవిని. వెల్కమ్ టు రిషి స్పెషల్. ఇవాళ మనం బనానా మిల్క్ షేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ముందుగా నేను మీడియం సైజ్ అరటిపండ్లు 3 తీసుకుంటున్నాను. వీటిని పై తొక్క తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా అన్నిటినీ ఇలా చిన్న సైజ్ ముక్కల్లాగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాము. ఇందులోకి ఈ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే 1 గ్లాస్ పాలని యాడ్ చేసుకుంటున్నాను. పాలు ఆల్రెడీ కాచి చల్లార్చి ఒక 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నానండి. అప్పుడే మనకు జ్యూస్ అనేది చల్లగా బాగుంటుంది. ఇప్పుడు నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి ఇద్దరికి ఈ జ్యూస్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు దాకా షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. షుగర్కి బదులు మీరు కావాలంటే హనీనైనా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే 3 ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని సర్వింగ్ గ్లాసులకి యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈజీగా 2 మినిట్స్లో మనకి బనానా మిల్క్ షేక్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. అంతేనండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో చల్లగా దీన్ని ప్రిపేర్ చేసుకొని తీసుకున్నారంటే చాలా హాయిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న చెర్రీస్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇవి పూర్తిగా ఆప్షనల్ మాత్రమే అండి. మీకు నచ్చితేనే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Thank you for watching.